జై జై సద్గురు పంబం బాబా నమో నమో. అంతటా శ్రీ చిప్పగిరి పంబం స్వాముల వారు కర్నూలు నుండి బయలుదేరి చుట్టుపక్కల గల గ్రామములందు సంచరించుచు డోనాచలముకు డోన్ రైల్వే స్టేషన్కు మధ్యాహ్నం సమయమున వచ్చిరి. అచ్చట నుండి గుంతకల్లుకు వెళ్ళే రైలు బండిలో ఎక్కి కూర్చున్నారు. ఇంతలో రైలు టికెట్టు తనిఖీ చేయుచు టికెట్ కలెక్టర్ శ్రీ స్వాముల వారు కూర్చున్న పెట్టులోకి వచ్చారు. అందరి టికెట్లు తనిఖీ చేయుచు స్వాముల వారిని కూడా టికెట్టు చూపిమని అడిగారు. అందులకు స్వాముల వారు, అయ్యా, టికెట్టు కొనుటకు నా వద్ద డబ్బులు లేవు కాన అందుకే నేను టికెట్ కొనలేదు. మీరే ఎలాగైనా నన్ను ఎక్కించుకొని ఊరు చేర్చవాలని కోరిరి. స్వాముల వారు ఎంత చెప్పినను టికెట్ కలెక్టర్ కోపముతో స్వాముల వారి రెక్కలను పట్టి పెట్టి నుండి కిందికి లాగిరి. ఇంత రైలు నుండి ముందుకు కదలినది. స్వాముల వారు అట్లనా అని 4 అడుగులు ముందుకు వెళ్ళి బొమ్మంటూ ఒంటికాలపై కూర్చొని సూర్యునిపై తదేక దృష్టి నిలిపి యోగ సమాధి యందు మునిగిపోయేది. ఆ క్షణమనే అద్భుతమైన వింత జరిగింది. వడిగా ముందుకు వెళుతున్న రైలు ఇంజిను అకస్మాత్తుగా ఆగిపోయింది. రైలు డ్రైవర్ ఎంత ప్రయత్నించను రైలు బండి కదలలేదు. ఈ వింతను గాంచిన స్వామివారి పెట్టెలోని ప్రయాణికులందరూ కిందికి దిగిరి. మీరు ఎవరో మహాత్ములుగా ఉన్నారు, వీరిని దించినందువల్ల మహిమచే రైలును ఆపు చేయగలిగారు అని భావించి వెంటనే స్టేషన్ మాస్టర్కు ఇతర రైల్వే ఉద్యోగులకు విషయం తెలిపిరి. అందరూ కలిసి యోగీశ్వరుని వలె ఒంటిగాలిపై నిలబడి యోగధ్యానమునందు మునిగి ఉన్న స్వాముల వారు ముందు మోకరిల్లిరి. మహాత్మా, తెలియక మేము తమకు చేసిన అపరాధం మన్నించుము. మేము అమాయకులం. మాపై కోపం మాని ప్రసన్నులు కండి. దయతో తమరు రైలు బండి ఎక్కవని ప్రాధేయపడిరి. అంతా స్వాముల వారు ప్రసన్నులై వారి విన్నపం మన్నించి రైలు బండిలో వచ్చి కూర్చొనిరి. స్వాముల వారు కూర్చొని బొమ్మని పలకగా తక్షణం రైలు బండి కదిలింది. ఈ మహిమను గాంచిన అందరూ వీరు అవతార పురుషులు గాని వేరు కారు అని అందరూ అనుకున్నారు. అంతటా స్వాముల వారు గుంతకల్ నుండి రైలు దిగిరి. మస్తాన్ వల్లి దర్గా దగ్గరకు వచ్చి అందులోని ఉండసాగిరి. స్వాముల వారు గుంతకల్లు వచ్చి చేరిన విషయం చిప్పగిరి గ్రామ ప్రజలకు తెలిసింది. గ్రామస్తులందరూ కలిసి శ్రీ స్వాముల వారు బయలుదేరి వెళ్ళి ఇప్పటికి 3 నెలలు కావచ్చున్నది. ఇప్పటి వరకు కాతుంబియమ్మ గారు అన్నప్రసాదం లేక గొర్రె జలలోనే మూయబడి ఉన్నారు. మనమందరం వెంటనే బయలుదేరి పోయి స్వాముల వారిని వెంటనే మన ఊరికి పిలుచుకొని రావాలని మాట్లాడుకున్నారు. తక్షణమే అందరూ కలిసి బయలుదేరి మస్తాన్ వలి దర్గాలో ఉన్న స్వాముల వారిని కలిసి, స్వామి, తమరు బయలుదేరినప్పటి నుంచి కాతుంబి అమ్మగారు గొర్రె జలలోనే అన్నపాదాలు లేక ఉన్నారు. తమరు వెంటనే గ్రామానికి రాండి అని ప్రార్థించిరి అని అంతటా స్వాముల వారి వెంట బయలుదేరి చిప్పగిరి గ్రామానికి వచ్చిరి. గ్రామస్తులందరూ అమ్మగారిని మూసి ఉంచిన జల్లందు గుమిగూడినారు. అందరూ చూస్తుండగానే స్వాముల వారు బొమ్మను పలకచు జల్లను తీసివేయగా కాతుంబి అమ్మగారు బయటికి వచ్చి స్వామివారి పాదములకు నమస్కరించిరి. శ్రీ స్వాముల వారి దయవలన 3 నెలలు కాలం అన్నప్రసాదం లేక క్షేమంగా ఉన్నానని అమ్మగారు అందరికీ తెలియజేశారు. అటు తర్వాత శ్రీ స్వాముల వారు కాతుంబి అమ్మగారు సుఖముగా కాలము గడుపుచుండిరి. ఇంతలో కొద్ది రోజులకు మోహరం పండుగ సమీపించింది. చిప్పగిరి గ్రామంలో పీర్ల పండుగ మహాసంభ్రమంగా జరుపుకుంటున్నారు. కొందరు పులివేషమును వేసుకొని ఉండగా పులి ఆటను ప్రదర్శించుచుండిరి. వీరి ఆటను చూసిన స్వాముల వారికి పులివేషం వేయాలని సంకల్పం కలిగింది. అక్కడనే ఉన్న కొంతమంది పిల్లవాండ్రను దగ్గరకు పిలిచి వారితో, నాయనలారా, నేను కూడా పులివేషం వేస్తాను
మీరందరూ కలిసి నాకు రంగులు వేయండి అని తెలిపిరి. అంతటా పిల్లలందరూ ఉత్సాహంతో కేరింతలు కొడుతూ తమ తమ ఇండ్లకు వెళ్ళి ఎర్రమన్ను, పసుపు, బొగ్గుపూడి, సున్నం తెచ్చి స్వాముల వారికి పూసి పులివేషం వేసిరి. నడుమునకు సంకెళ్ళు బిగించిరి. తప్పెట్లను మ్రోగించుచుండగా స్వాముల వారు పులిలాగా అభినయించుచు గ్రామం మధ్య గల భోగేశ్వరుని గుడి ముందు బయట వద్దకు వచ్చిరి. ఈ వింతను గ్రామ ప్రజలు చోద్యముగా చూసుచు ఆనందిస్తుండరి. తప్పెట్ల తాళమును అనుగుణంగా పులివలే అడుగులు వేయిచుండిరి. స్వాముల వారు మైమరిచి ఆడుచు ప్రజలందరినీ మైమరిపించినట్లు చేయుచు బొమ్మని పలికిరి. తక్షణమే స్వాముల వారు పెద్ద పులిగా మారి గాండ్రించుచుండిరి. ప్రజలందరూ భయభ్రాంతులై స్వాముల వారిని వదిలి ప్రాణభీతితో తలో దిక్కున పరిగెత్తిరి. తమ తమ ఇండ్లలోకి దూరి వాకిండ్లు వేసుకునేరి. మిద్దెల మీదకి ఎక్కి ఈ అద్భుతాన్ని చూస్తూ ఉండరు. జనులంతా చూసి భయభ్రాంతులు చూసి స్వాముల వారి పినతండ్రి కుమారుడు అశూషఖాద్రి అనునతుడు పులిగా మారి అడుగులు వేయుచున్న స్వాముల వారి వద్దకు వచ్చి స్వాముల వారితో, ఇది ఏమి ఆట? నిజమైన పులిగా మారితే ప్రజలు భయపడరా? తమరు వెంటనే పులి రూపమును విడిచి నిజరూపం ధరించవలనని ప్రార్థించిరి. అంతటా స్వాముల వారు అట్లనే కానిమ్ము అని బొమ్మని పలుకుచు మానవ రూపము ధరించిరి. ఈ వింత సమీపాన గ్రామ ప్రజలందరూ కన్నులారా గాంచి ఆనంద పరవశులైరి. కాతుంబియమ్మ గారు మహాసాధ్వి. స్వాముల వారి అంతరంగమెరిగి శుశ్రూష చేసు తన జీవితము ధన్యము చేసుకున్న పుణ్యవతి. తాను ముత్తైదువుగానే మరణించవలనన్న కోరికను స్వామివారికి విన్నవించుకునేది. ఆమె కోరికను విని స్వాముల వారు అట్లనే కానిమ్ము అని బొమ్మని పలికిన తక్షణమే అమ్మగారు విగత జీవులై కిందికి వాలిపోయిరి. ఈ విషయం స్వాముల వారి గ్రామంలోని తన వారందరికీ తెలుపగా అందరూ వచ్చి చూసి విషయం తెలుసుకుని అమ్మగారిని సాంప్రదాయముగా సమాధి చేసి తిరిగి వచ్చిరి. అమ్మగారి అకాల మరణమును చూసి కొందరు గిట్టని గ్రామస్తులు అనుమానంతో స్వాముల వారిపై పోలీసులకు ఫిర్యాదు చేసిరి. పోలీసులు స్వామివారి ఇంటికి వచ్చి, మీ భార్య అయిన కాతుంబియమ్మ గారిని మీరు హత్య చేసి సమాధి చేసినట్లు ఫిర్యాదు వచ్చింది. దీనికి మీ సంజాయిషి ఏమని స్వాముల వారిని అడిగిరి. అంతా స్వాముల వారు, నా భార్య చనిపోలేదు, క్షేమంగా ఇంటిలో తన పనులు చేసుకుంటుందని తెలిపిరి. పోలీసులు స్వాముల వారి సమాధానమునకు తృప్తి చెందక, అట్లయినా అమ్మగారిని బయటికి పిలుసు అని తెలిపిరి. స్వాముల వారు చిరునవ్వు నవ్వుచూ అమ్మగారి పేరు పెట్టి పిలవగానే ఇంటిలో నుండి కాతుంబియమ్మ గారు బయటికి వచ్చిరి. అమ్మగారిని చూసిన పోలీసులు ఆశ్చర్యపడి, అనవసరముగా అనుమానించినందుకు మమ్మల్ని క్షమించమని స్వాముల వారిని ప్రార్థించి వెళ్ళిపోయిరి. ఈ మహిమ చూసిన గ్రామ ప్రజలందరూ స్వాముల వారి మహాత్మ్యమును వేణుళ్ళ శ్లోకించుచు తన్మయానందంలో మునిగిపోయిరి. ఇట్లు మహిమలు ఎన్నింటినో ప్రపంచమునకు తెలియజేయుచుండిరి. ఒకానొక సమయమున స్వాముల వారు తాము సమాధి పొందు సమయం దగ్గర పడుచున్నదని గ్రహించిరి. తన ప్రియ శిష్యుడైన బం షేఖబ్దుల్ దాసుకు అభయమిచ్చి ఆశీర్వదించుటకు ఆలూరు గ్రామమునకు వచ్చిరి. శిష్యుడైన బం షేఖబ్దుల్ దాసుల వారిని దగ్గరకు పిలుచుకొని ప్రేమతో, నాయన, ఇక కొద్ది దినాలలో నేను సమాధి పొందుచున్నాను. నా అనంతరం నీవు నా అభీష్టం మేరకు ఈ ప్రపంచములోని మత మహమ్మారిని తొలగించుము, మత సామరస్యమును సాధించుము, మానవతావాదాన్ని పెంపొందిస్తూ విభిన్న జాతుల మధ్య గల మతాంధకారపు అడ్డగోడులను తొలగించుము అని వారిని దగ్గరకు పిలిచి హృదయానికి హత్తుకొని తన కుడి చేతిని తలపై ఉంచి బొమ్మని
పలికి హస్తమస్తక సంయోగము గావించి కృతార్థుడవు కమ్మని ఆశీర్వదించిరి వెళ్ళిరి. అటు తర్వాత ఒకసారి బొమ్మం స్వాముల వారి కుటుంబము నందలి మీరాబాక్షి అను నతని వివాహము రాయచూరునందు జరుగుచుండినది. ఆ వివాహమునకు బొమ్మం స్వాముల వారు తమ బంధువర్గంతో కలిసి వెళ్ళియుండిరి. ఆ శుభముహూర్తమున పందిరియందు పెళ్లితంతు జరుగుచుండగా స్వాముల వారు యోగ నిద్రలో మునిగిపోయిరి. స్వాముల వారి వంశమూల పురుషుడైన సత్తర్ హాజీ మహాత్ముడు యోగనిద్ర పరవిశ్యుడైన స్వాముల వారితో, నాయన, మరుసటి దినము నీకు కడపటి దినము. నీవు ఈ స్థానము వీడి వెంటనే బయలుదేరము. చిప్పగిరికి వెళ్ళి నీ స్వస్థానమును చూసుకొని సమాధి పొందుము అని పలికి వీపు తట్టిరి. అంతటా స్వాముల వారు దిగ్గున లేచి అందరినీ పిలిచి, నాయనలారా, ఇక నేను ఇక్కడ ఉండజాలను. మహానీయులైన మా వంశమూల పురుషుడైన యోగనిద్రుడయుండు యందు నాకు తుది దర్శనమిచ్చి వెంటనే నా నిజస్థానమైన చిప్పగిరి వెళ్ళి సమాధి పొందవలసినదిగా ఆజ్ఞ ప్రసాదించారు. కావున నేను బయలుదేరుచున్నాను అని తెలిపిరి. స్వాముల వారి పలుకులు విని అందరూ విస్మయం చెందిరి. వివాహముహూర్తమున నిలిపివేసిరి. స్వాముల వారి వెంబడి చిప్పగిరికి చేరవచ్చిరి. చిప్పగిరికి వచ్చిన వెంటనే స్వాముల వారు చిప్పగిరి గ్రామస్థుడైన గొల్ల రంగప్పతో, నాయన, నేను రేపటి దినం శుక్రవారం నాడు నా జీవితయాత్రను ముగించి ఈ భౌతికాయమును విడుచుచున్నాను. నీ భూమిలో నేను జీవసమాధి పొందుటకు అవసరమైనంత భూమి నీవు ఇవ్వగలవా అని అడిగిరి. స్వాముల వారి కోరికను విన్న తక్షణమే గొల్ల రంగప్ప సాష్టాంగ ప్రణామం చేసి, మహాభాగ్యము, అటులనే కోరినంత స్థలం ఇచ్చేదనని వాగ్దానం చేసిని. అందులకు స్వాముల వారు సంతసించి తక్షణమే కామాటలను పిలిపించిరి. గుంటను త్రవ్వించి సమాధికి కావలసిన సామాగ్రినంతటిని సిద్ధపరిచి తమ శిష్య భక్తాదులందరినీ పిలుచుకొని, నాయనలరా, రేపటి దినముతో నా జీవితయాత్ర ముగిచున్నది. నేను సజీవమగు భంభం మంత్ర పఠనముతో సమాధి ప్రవేశం చేసి ధ్యాన నిమగ్నుడయ్యేదను. సర్వమంగళకరమగు భంభం మంత్రనాదము ఆగిపోయిన అనుక్షణమే సమాధిని మూసివేయండి అని సెలవిచ్చిరి. చిప్పగిరి స్వాముల వారు జీవసమాధి అగుచున్నారనే విషయం చుట్టుపక్కల గ్రామాలలో ప్రజలందరికీ తెలిసింది. భక్తులు తండోపతండాలుగా తరలి వచ్చిరి. అఖండ భజనలు జరిగినవి. 1911 సంవత్సరం షవ్వల్ మాసం 17వ తారీఖు స్వాముల వారిని గంధ కస్తూరి పరిమళ పుష్పములతో అలంకరించిరి. మంగళవాద్యములు ముందు దారితీయగా స్వాముల వారు సమాధి స్థానమునకు భం భం మంత్రం జపించుచు ముందుకు నడిచిరి. దారి అంతయు చల్లిన పూలతో పరిమళించినది. సమాధి స్థానము చేరిన స్వాముల వారు ఒక్కసారి చుట్టూ కలియ చూసిరి. 2 చేతులు పైకెత్తి ఆశీర్వదించిరి. చిప్పగిరి బొంబం స్వాముల వారికి జై అంటూ భక్తి పరవశులైన జనులు జైకారములు పెట్టుచుండగా స్వాముల వారు బొంబం మంత్రం జపించుచు సమాధిలోనికి నడిచి వెళ్ళి ధ్యానముద్రలో కూర్చునిరి. అక్కడ కూడిన భక్తులు దుఃఖపరవశులై రోధించిరి. జయ జయధ్వనములు ఆకాశాన్నంటూ చుండగా లోపల నుండి భంభం మంత్రం నాదం ఆగిపోయినది. తక్షణమే పైభాగమును మూసివేసి సమాధి నిర్మాణం పూర్తి గావించిరి. వేలాది భక్త సమూహ సమక్షములో జీవసమాధి పొందిరి. అటు పిమ్మట 2 సంవత్సరములకు బొంబం స్వాముల వారి భార్య కాతుంబియమ్మ గారు స్వాముల వారి సమాధి పక్కనే నిజ సమాధి పొందిరి. ప్రతి సంవత్సరం మహమ్మదీయ షవ్వల్ మాసంలో 17వ తారీఖునందు గంధము, 18వ తారీఖునందు ఉరుసు మహోత్సవములు జరుగుచున్నది.
జై జై సద్గురు భంబం బాబా నమో నమః. జై జై సద్గురు అన్వరానంద బాబా నమో